హాయ్ హలో మనం ఇప్పుడు ఒక అద్భుతమైన విలేజ్లో ఉన్నామండి అడిగొప్పల. సో ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా మరి ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తూ వారి వారి యొక్క పనులు కూడా చేసుకుంటున్నారు. సో మనం ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చాం. వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు, శాకాహారం యొక్క విశిష్టత మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ ముగ్గురు మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పొలం పని చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ మేము పిఎంసి నుండి వచ్చాం. పిఎంసి ఛానల్ నుండి వచ్చాము. మరి మీరు ఎంతో అద్భుతంగా ఇక్కడ పొలం పనులన్నీ చేసుకుంటున్నారు. మీ ధ్యాన పరిచయము మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. సార్ మీ మాటల్లో. అది అడిగప్పలండి. నా పేరు వెంకటనారాయణ. మేము ధ్యానంలోకి వచ్చి 2011లో స్టార్ట్ చేసామండి. మాకు మేక వెంకటేశ్వరరావు అని పశ్చిమ గోదావరి జిల్లా సేవాదళ కమిటీ సభ్యులు వారి ద్వారాగా ఈ ధ్యానంలోకి ఎంటర్ అయ్యామండి. అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధ్యానం చేస్తాం. శాకాహారిగా మారాము. దాదాపుగా 12 సంవత్సరాలు 12 సంవత్సరాల నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు. అప్పుడే శాకాహారి కూడా అయ్యారు. నుంచి శాకాహారిగా మారామండి. ఎలా ఉంది శాకాహారి అయిన తర్వాత మీలో మార్పు ఎలా ఉంది? ఆరోగ్యం చాలా మాకు మంచిగా ఉందండి. అంతకుముందు మాకు అన్ని రకాలుగా చెడు అలవాట్లు ఉండేవి. అన్ని కంప్లీట్ గా బంద్ అయిపోయినాయి ధ్యానం ద్వారా. ఏం అలవాట్లు ఉండే, ఏం బంద్ చేశారు? మామూలుగా డ్రింక్ అలవాటు ఉండేది, సిగరెట్లు ఉండేవి, అలాంటివి కూడా అన్ని కంప్లీట్ గా వదిలేసాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉంది. కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మా అబ్బాయి అమ్మాయి ఇద్దరు అమెరికా వెళ్ళారు. ఓకే. పొలం పని కూడా బాగానే చేసుకుంటూ. ఇప్పుడు మీ వయసు ఎంత? 63 అండి. ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి ఎక్కడ ర్యాలీ జరిగిన శాఖ ర్యాలీకి వెళ్తాం కంపల్సరీగా. కడతాలు 2-3 సార్లు వెళ్ళా. రాజమండ్రి దగ్గర పేరవారం వెళ్ళా. మన తిరుపతిలో మహాయజ్ఞం పెడితే అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా మాకు ఆనందంగా ఉంటుంది. ఈ కార్యక్రమాలను పాల్గొనడానికి మనస్ఫూర్తిగా వెళ్తుంటాం. ఈ కార్యక్రమం అంటే మాకు ఎంతో ఇష్టం. ప్రజలకి కూడా అందరిని మారాలని ఎంతో మందికి మేము చెప్తూ ఉంటారు, చేస్తుంటాం. కాకపోతే వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు. మేమైతే శాకాహార ర్యాలీలో కూడా పాల్గొంటున్నాం. ఇక్కడ ర్యాలీ జరిగి వెళ్తుంటాం. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఒక 50 ర్యాలీలకి వెళ్ళి ఉంటాం. ఫస్ట్ స్టార్టింగ్ అడిగప్పుల్లో మంగళనేనండి. హనుమంతరావు గారు మేము నలుగురమే. ఓకే. మా ధ్యాన మహాచక్రం పెట్టారు వైజాగ్ లో. అక్కడ నుంచి స్టార్టింగ్. మేక వెంకటేశ్వరరావు గారు మాకు బాగా గైడెన్స్ ఇచ్చారండి. ఆయన బుక్స్ ఇచ్చారు, కొన్ని పిరమిడ్స్ ఇచ్చారు. ఆయన మాకు ఈ ఊళ్ళో కొంతకాలం ఉండిపోయారు. ఆయన మంచి సీనియర్, జిల్లా లెవెల్లో కమిటీ సభ్యుల వాళ్ళు. ఆయన ద్వారాగా మాకు ఆయన చెప్పిన మాట విని మేము దీనికి అట్రాక్ట్ అయ్యాం. ఇది అయిన తర్వాత ఇక ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో కూడా మాకు ఒక గౌరవం ఇస్తారు. శాకాహారిగా ఏంది, ఒక సహోదరిగా ఉండి నువ్వు మాంసం తినకపోవటం ఏంది నా మాట్లాంటారు. సహోదరి తినాలని ఉందా, తింటే మానవుల ఆహారం శాకాహారం. అందుకని చెప్పి మేము దాన్ని తెలుసుకొని ఈ శాకాహారంగా మారాము. ఇది తినటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంకొక మేడం ఉన్నారండి. ఇక్కడ ఆ మేడంతో మాట్లాడి మరి ఆ మేడం యొక్క అనుభవాలు, మేడం ఎలా ధ్యానంలోకి వచ్చారు, శాకాహారిగా ఎలా మారారు అనేది కనుక్కుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. మేడం మీ పేరు, మీ ఊరు, మీ ధ్యాన పరిచయం. ఇలాగా మేడం, నా పేరు వెంకట్రామ్ మేడం, మాది అడిగొప్పల. నేను ధ్యానంలోకి 2024లో వచ్చిన జోలకంటి లచ్చమ్మ ద్వారాగా. ఇప్పుడు సంవత్సరం 4 నెలలు అయింది. నాకు ఆరోగ్యం బాగోక వచ్చిన కాంచి పర్వాలేదు, ఆరోగ్యం బాగానే ఉంది, ఆనందంగా ఉంది, బాగానే ఉంది. శాకాహారిగా ఎప్పుడయ్యారు? శాకాహారిగా నేను 17 సంవత్సరాల కింద మంత్రం తీసుకున్నాను. అప్పుడయ్యి మళ్ళీ బాగోపోతే నాకు నిమ్మ ఎక్కువైతే ఒక 7-8 ఏళ్ళు తినలేదు మాంసాహారం. తినకుండా తర్వాత ఒక 2 నెలలు తిన్నా. 2 నెలలు తిన్నాక నాకైనా తిన్నాక నేను తగ్గట్లేదు కానీ నేను మానేసిన. అప్పుడైనా కానీ ఆ 2 నెలలు ఇష్టపూర్తిగా తినలే, కష్టంగా తిన్నా. మళ్ళీ మానేసి ఇప్పుడు 10 ఏళ్ళ మంచి అసలుకి మాంసం అంటే అసలుకి నోట్లో కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది, బాగానే ఉంది. సో పూర్తి శాకాహారి అయ్యారు? పూర్తి శాకాహారి. పొలం పనులు అన్ని చక్కగా చేసుకుంటారు? పొలం పనులు అన్ని బాగానే చేస్తా మేడం. ఏం అలసిపోరు? అలసిపోను. ఎప్పుడైనా అలసిపోతే పొలంలో కూర్చొని ధ్యానం చేసుకుంటారా? ధ్యానం అంటే మేడం ఇప్పుడు పొలం పోవట్ల 3 ఏళ్ళు అవుతుంది పొలం పోక. అంతకుముందు నాకు వెనుపో సరిగిపోయి నడుము నొప్పులు వచ్చి 3 ఏళ్ల క్రితం ఇంకా మానేసినాక ఇప్పుడు ఇంకా సంవత్సరం 4 నెలల నుంచి ధ్యానంలోకి వచ్చా కదా. ధ్యానంలోకి వచ్చినాక నడుము నొప్పులు తగ్గిపోయినాయి. అది వరకు నవారి మంచం మీద పనుకోలేను, పరుపు మీద పనుకోలేను.
పరుపు మీద పనుకుంటేనేమో కాలుతుంటది, నవారి మంచం మీద పనుకుంటే నడుము నొప్పులు, నైట్ నిద్ర ఉండేది కాదు. ఈ జానంలోకి వచ్చిన కాంచి మేడం నాకు ఈ ర్యాలీ శాఖాహార ర్యాలీ చేశాక నడుము నొప్పులు కూడా తగ్గిపోయినాయి. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నా. మరి ఒక్కసారి గుళ్ళో శివాలయంలో పడ్డా మేడం, కంచెమేన చెట్ల పెడతారుగా కంచె వెంబడేసరికి కాలు బాగా నెబ్బట్టి మోడు కట్టింది. నాకు తెలియక అప్పుడు చూపించుకోలే, ఇంకా కింద కూర్చొని దీపారాధన కూడా చేసుకోలేకపోయినా. ఈ మన రాజ్యలక్ష్మి మేడం వాళ్ళు పైన పెనుమిటి కట్టారు. ఆ పెనుమిట్లో ఒకరోజు మేము కింద కూర్చొని తలా ఒక గంట ధ్యానం చేసేసరికి మేడం అప్పటి నుంచి నేను కింద కూర్చొని దీపారాధన చేసుకోగలుగుతాను. బాగుంది. సో ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఏ ప్రాబ్లం, హాయిగా ఆనందంగా ఉన్నారు. సో మరి అందరూ శాకాహారులు అవ్వాలి, ధ్యానం చేయాలని చెప్పండి బాబు. అందరూ శాకాహారులు కావాలి, ధ్యానం చెయ్యాలి. ధ్యానంలో ఎంతో ఆరోగ్యం, ఆనందం అంతా ఉంది. మీరందరూ శాకాహారులు కావాలి. శాకాహార భోజనం ఎంతో ఆనందంగా ఉంటుంది. మాంసాహార భోజనం అది అంతా చాండాలం. తెలియనప్పుడు అందరం తిన్నాం, ఇప్పుడు తెలుసుకున్నాక అందరం మానేయటం మంచిది. థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో చక్కగా మీరు ఇప్పుడు కూడా పొలం పనులు చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. దానికి ధ్యానమే కారణము, శాకాహార భోజనమే కారణము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంకొక మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నారండి. ఆ మేడం యొక్క అనుభవాలు, మరి ఆ మేడం ఎలా శాకాహారంలోకి వచ్చారు, ధ్యానం ఎలా పరిచయింది, మొదలైన విషయాలని మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, మీ పరిచయం. అనంతమ్మ నా పేరు. నేను 6 ఏళ్ళైంది ధ్యానంలోకి వచ్చి. మా ఇంటి దగ్గర ఒక ఆమె పోతుంటే రోజు ధ్యానానికి రా అంటుంది. అంటే నాకు కుదరదులే, నేను చేనికి వెళ్తున్నా అన్న అంటే రోజు మాడ్యం 1 గంట చేసుకో బాగానే ఉంటుంది అన్నది. ఒక ఏడాది అట్నే మాడ్యం చేసిన. ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి అసలు పొలం వెళ్తా, ఇప్పుడు పోతా రోజు ధ్యానానికి. మీ వృత్తి అంతా వ్యవసాయం చేసుకోవడం? వ్యవసాయం పొలం. అందరు మీ ఊర్లో అందరూ వ్యవసాయదారులే. ఏం పండిస్తారు? పత్తి, మిరగాయలు, ఊరి, గుడ్లు అవి పండిస్తారు. అవి పండిస్తూ ఉంటారు కదా. ధ్యానానికి ముందు పంట, ఇప్పుడు ధ్యానం తర్వాత వచ్చే పంటలో మార్పు ఏంటి? ఇప్పుడు మేము ధ్యానం చేసినాక వేయట్లేదు, అంత కవలకి ఇస్తాను. అంటే మీ ఊర్లో అందరూ వేరే వాళ్ళు కూడా పండిస్తున్నారు కదా ధ్యానంలో? వాళ్ళకు బాగా పండుతాయి. కొద్దిగా మందు ఎక్కువ కొట్టుకున్న వాళ్ళకి కొద్ది తక్కువ కొద్దిగా అట్ట పండుతాయి. మేము కవులకి ఇచ్చినాయి. ధ్యానంలోకి వచ్చిన కానీ కవులకి ఇస్తాను. మాకు ఆరోగ్యంగా ఉంటూ బాగా తలకాయ నొప్పి వాంతి అవుతాయి. ఈ ధ్యానంలోకి వచ్చాక తలనొప్పి తగ్గిపోయింది, వాంతులు అయిపోయి. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ధ్యానంలోకి శాకాహారం పోతాను. శాకాహారి ఎప్పుడయ్యారు? 5 ఏళ్ళ కింద. 5 ఏళ్ళ కిందే అయ్యారు. ఎవరు చెప్తే అయ్యారు? మా ఇంటి దగ్గర ఒక ఆమె ధ్యానానికి పోతుంది. కొంచెం ఆరోగ్యం బాగాలేకపోతే ఆమె ధ్యానం పొద్దు ఇంటికాడనే ఉంటాం. మేము పొలాలు పోయేవాళ్ళం, మాకు కుదరద్దు అన్నాం. అంటే మాడిద్యామని చెయ్యి 9 10 అన్నది. ఒక సంవత్సరం మొత్తం మాడిద్యామ గంటన్నర చేసినాం. ఇంకా తర్వాత ఇంకా పొలం కవులకి ఇచ్చి ఇంటికాడ ఉంటాను. ఇంకా పిరమిడ్లోకి క్యాసులు పెట్టిన కాడికి పోతుంటాం. సో ఇప్పుడు అంతా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారనమాట. పొలం పనులు పొలం అంతా కౌలుకి ఇచ్చేసి శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు? శాకాహారం గురించి అసలు పని చేసినట్టు బాగా ఉంటది, యాక్టివ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటుంది, అలసిపోవట్లేదు. ఈ పని చేస్తే అలసిపోయినట్టుంది, చేనికి పోతే అలసిపోయినట్టు, ఈ పనులు చేస్తుంటే అలసిపోయి. సో ధ్యానం గురించి చెప్పాలి అంటే ఎలా చెప్తారు చెప్పండి? ఇప్పుడు కొత్త వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు, రోజు ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉంటుంది, నాకు బాగుండాలి, మీరు కూడా చేయండి, శాకాహారం తినాలి అంటే వాళ్ళు మాట్లాడరు. నా కాడ వచ్చి 5 అడుగు కూకుంటారు. కూకొని ఎవరు వింటారు. కానీ ఒకప్పుడు అరుగు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే మా పొలం ఇట్లా, మీ పొలం అట్లా అనుకున్నాం. ఇప్పుడు అరుగు మీద కూర్చుంటే ధ్యానం ఇట్లా, శాకాహారం ఇట్లా అని మాట్లాడుకుంటున్నారు. చూతా చేస్తే నేను చెప్పినప్పుడు అంటారు, నెలకొండా పోతారు, నిలురు. నేను చెబుతా ధ్యానం చేస్తే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, హాయిగా ఉంటాయి, ఉండరు, రోగాలు కూడా పోతున్నాయి. అసలు మాత్రతో పని మాత్రం కూడా వేసుకోవట్లేదు 5 ఏళ్ళ నుంచి అని చెబుతా. చెప్పినా వాళ్ళే చెప్పినప్పుడు వినిపించుకుంటారు. తర్వాత వాళ్ళు అందరూ ధ్యానంలోకి రావాలి, శాకాహారం కావాలి. సో విన్నారు కదండి, మరి వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు, శాకాహారులు అయ్యారు. ఈ వయసులో కూడా ఎంతో
అద్భుతంగా ఆడుతూ పాడుతూ వాళ్ళ యొక్క పొలం పనులు చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార ర్యాలీలు కూడా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఒక అద్భుతమైన పిరమిడ్ని వీళ్ళు అడిగొప్పల అనే ఊర్లో నిర్మించుకున్నారు. వాళ్ళే స్వయంగా ఇటుకలు మోస్తూ వాళ్ళే సిమెంట్ అంతా అందిస్తూ స్వయం కృషితో వాళ్ళ ఊర్లో ఉన్న కొంతమంది వాళ్ళందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళు ఎంతో అద్భుతమైన పిరమిడ్ నిర్మించుకున్నారు. మరి వాళ్ళ నోట్లో నుండి ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్క నోటి నుండి వస్తున్న మాట ఒకటే అండి, మేము ఇంకా చేసే అన్ని రోజులు మేము పనులు చేసుకున్నాము, ఇప్పుడు మేము మా జీవితం అంతా ధ్యానానికి శాకాహార ప్రచారానికి మేము అంకితం అవ్వాలనుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరికి మేము ధ్యానం గురించి శాకాహారం గురించి చెప్తున్నామని వాళ్ళు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. సో ఒక్కసారి అందరం కలిసి పత్రిజీకి 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 శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి శాకాహార జగత్ కి జై పత్రిజీ. జై పత్రిజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.